హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ 10th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ చేంజ్ అయినటువంటి కొత్త సిలబస్ అనమాట. కొత్త టెక్స్ట్ బుక్ నుంచి కావ్యఖండ్లో మనము లెసన్ 4 చెప్పుకోబోతున్నాం అనమాట. 4th పోయం అది. సో ప్రీవియస్ 3 పోయమ్స్ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. సో వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఇవాళ మనము 4th లెసన్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈ లెసన్ నేమ్ వచ్చేసి పర్వత్ ప్రదేశ్ కే పావస్. పర్వత్ ప్రదేశ్ మే పావస్. చూడండి, పర్వత్ ప్రదేశ్ మే పావస్. పావస్ అంటే ఏంటి అంటే వర్ష ఋతు. పావస్ కా అర్థ హోతా హై వర్ష ఋతు. సో లెసన్ మీనింగ్ ఏంటి? पर्वत प्रदेश में पावस मतलब जब वर्ष ऋतु आती है पर्वतों के प्रदेश में कैसे होता है అంటే పర్వత ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో వర్ష ఋతువు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఈ పోయంలో చర్చించబోతున్నాము. అయితే ఈ పోయం రాసినటువంటి కవి గురించి ఒకసారి తెలుసుకుందాము. తో ఇస్ కవితాకే కవి కా నామ్ హై సుమిత్రానందన్ పంత్. సో సుమిత్రానందన్ పంత్ రాసినటువంటి పోయం అనమాట ఇది, పర్వత ప్రదేశ్ మే పావస్ అనేది. సో ఆయన ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మరణించారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో 1900 సంవత్సరంలో ఆయన జన్మించడం జరిగింది. అలాగే 1977లో ఆయన మరణించారు. 1900 में उनका जन्म हुआ, 1977 में उनकी मृत्यु हुई. 20 मई 1900 को उत्तराखंड के कौसानी अल्मोड़ा में जन्मे सुमित्रानंदन पंत ने बचपन से ही कविता लिखना शुरू कर दिया था. 7 साल की उम्र में स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत हुए. 1915 में स्थायी रूप से साहित्य सृजन शुरू किया और छायावाद के प्रमुख स्तंभ के रूप में जाने गए. సో ఈయన 1900 ఇయర్లో 1900 సంవత్సరంలో మే 20న జన్మించారట. ఉత్తరాఖండ్లోని కౌసాని అల్మోడాకి చెందినటువంటి ఊర్లో ఈయన జన్మించడం జరిగింది. అయితే ఈయనకి చిన్నప్పటి నుంచి కవితలు రాయడం అంటే చాలా ఇష్టం. సో చిన్నప్పటి నుంచి కవితలు రాయడం ప్రారంభించారు. అలాగే 7 साल की उम्र में 7 वर्ष की उम्र में स्कूल में काव्य पाठ के लिए भी पुरस्कृत किए गए. ఆయనకి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడే స్కూల్లో ఆయన రాసినటువంటి కవితకి బహుమతిని కూడా పొందారట. అయితే 1915లో ఈయన మనకి సాహిత్య సృజనని స్టార్ట్ చేసి ఛాయావాద్లో మంచి గుర్తింపును పొందారు. पंत जी की आरंभिक कविताओं में प्रकृति प्रेम और रहस्यवाद झलकता है. इसके बाद वे मार्क्स और महात्मा गांधी के विचारों से प्रभावित हुए. इनकी बाद की कविताओं में अरविंद दर्शन का प्रभाव स्पष्ट नजर आता है. సో ఈయన స్టార్టింగ్లో రాసేటువంటి కవితలు ఎలా ఉండేవంటే, ఈయన తొలి కవితలు ప్రకృతి మీద రాసేవారు అనమాట. సో ఈయన ప్రకృతి గురించి, ప్రకృతి వర్ణనలో ప్రకృతిని వర్ణించేటువంటి కవులలో ఈయన దిట్ట అని చెప్పుకోవచ్చు. ప్రకృతికే బేజోడు కవి హై సుమిత్రానందన్ పంత్. అయితే ఈయన స్టార్టింగ్లో రాసేటువంటి కవితలన్నీ కూడా ప్రకృతిని వర్ణిస్తూ, ప్రకృతి పట్ల తనకున్న ప్రేమని వ్యక్తపరుస్తూ రాసేవారు. దాని తర్వాత మార్క్స్, మహాత్మా గాంధీ వీళ్ళ ఆలోచనలు ఈయన్ని చాలా ప్రభావితం చేశాయి. సో తర్వాత ఈయన తత్వశాస్త్రం గురించి రాయడం కూడా స్టార్ట్ చేశారనమాట. जीविका के क्षेत्र में पंत जी उदय शंकर संस्कृति केंद्र से जुड़े. आकाशवाणी के परामर्शदाता रहे. लोकायतन सांस्कृतिक संस्था की स्थापना की. 1961 में भारत सरकार ने इन्हें पद्म भूषण सम्मान से अलंकृत किया. हिंदी के पहले ज्ञानपीठ पुरस्कार विजेता हुए. చూడండి, సో జీవనోపాధి పరంగా చూసుకున్నట్లయితే ఈయన ఉదయ్ శంకర్ కల్చరల్ సెంటర్తో ఈయనకి లింకప్స్ ఉండేవి. తర్వాత ఆల్ ఇండియా రేడియోకి సలహాదారుగా కూడా వర్క్ చేశారట. అయితే 1961లో ఇండియన్ గవర్నమెంట్ ఈయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది. అలాగే హిందీ కవులలో మొట్టమొదటి జ్ఞానపీఠ్ అవార్డు తీసుకున్నటువంటి గ్రహీతగా కూడా ఈయన చెప్పుకుంటారు. पंत जी को कला और बूढ़ा चांद कविता संग्रह पर 1960 में साहित्य अकादमी पुरस्कार, 1969 में चिदम्बरा संग्रह पर ज्ञानपीठ पुरस्कार सहित अनेक पुरस्कारों से सम्मानित किया गया. उनका निधन 28 दिसंबर 1977 को हुआ. इनकी अन्य प्रमुख कृतियां हैं वीणा, पल्लव, युगवाणी, ग्राम्या, स्वर्ण किरण और लोकायतन. చూడండి ఇంకేం చెప్తున్నారు, ఈయనకి
ఏ రచనలకి గాను అవార్డ్స్ వచ్చాయి అనేది ఇక్కడ ఇచ్చున్నారు. కళా और బూఢా చాంద్ ఈ కవితా సంపుటికి గాను ఆయనకి 1960లో సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. నెక్స్ట్ 1969లో చిదంబర అనేటువంటి రచనకి గాను ఈయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఈయన ఎప్పుడు చనిపోయారు, సో December 28, 1977లో ఈయన మరణించారు. ఈయన రాసినటువంటి కొన్ని ఇతర ప్రముఖ రచనలు, ప్రముఖ కృతులు ఇక్కడ ఇచ్చున్నారనమాట. వీణ, పల్లవ, యుగవాణి, గ్రామ్య, స్వర్ణకిరణ్ ఆర్ లోకాయతన్. సో ఇవన్నీ కూడా ఈయన రాసినటువంటి రచనలు. ఇది మనకి కవి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు పోయంలోకి వెళ్ళిపోదాము. పర్వత్ ప్రదేశ్ మే పావస్, ఇందాకే మనం చెప్పుకున్నాము. సో ప్రకృతికే బేజోడ్ కవి హై సుమిత్రానందన్ పంత్ జీ. ప్రకృతి గురించి వర్ణించడంలో ఆయనకి సాటి లేరు అని చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ పోయంలో ఆయన ఏం చెప్తున్నారు, సో ప్రకృతి కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలలో వర్ష ఋతువు వచ్చినప్పుడు, వర్షం పడ్డప్పుడు అక్కడ ప్రకృతి ఎలా ఉంటుంది, వర్షం పడిన తర్వాత ఎలా కనిపిస్తుంది అనే దాని గురించి ఇక్కడ వర్ణించారనమాట ఈయన పోయంలో. అయితే ఇప్పుడు తెలుసుకుందాము. पावस ऋतु थी पर्वत प्रदेश पल पल परिवर्तित प्रकृति वेश. पावस ऋतु थी पर्वत प्रदेश पल पल परिवर्तित प्रकृति वेश. मेखलाकार पर्वत अपार अपने सहस्र दृग सुमन फाड़. अवलोक रहा है बार बार नीचे जल में निज महाकार. जिसके चरणों में पलाताल दर्पण सा फैला है विशाल. गिरी का गौरव गाकर झरझर मद में नस नस उत्तेजित कर. मोती की लड़ियों से सुंदर झरते हैं झाग भरे निर्झर. गिरिवर के उर से उठ उठ कर उच्चाकांक्षाओं से तरुवर हैं झांक रहे नीरव नभ पर. अनिमेष अटल कुछ चिंता पर. उड़ गया अचानक लो भूधर फड़का अपार पारद के पर. सो रवशेष रह गए हैं निर्झर है टूट पड़ा भू पर अंबर. धस गए धरा में सभय शाल उठ रहा धुआं जल गया ताल. यों जलद यान में विचर विचर था इंद्र खेलता इंद्रजाल. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నారు, पावस ऋतु थी पर्वत प्रदेश पल पल परिवर्तित प्रकृति वेश. तो यहाँ पर पर्वतों का सजीव वर्णन कर रहे हैं. क्या बता रहे हैं, पावस ऋतु. पावस ऋतु అంటే ఇందాక ఏం చెప్పాను, पावस का अर्थ होता है वर्ष. वर्ष ऋतु, वर्ष ऋतु जब प्रवेश करती है पर्वतों के प्रदेश में, तब पल पल हर क्षण क्या होता है, ప్రకృతి వేష్. ప్రకృతి వేష్ అంటే ఏంటి, ప్రకృతి యొక్క రూపము. సో ఎప్పుడైతే వర్ష ఋతువు ఈ పర్వత ప్రాంతాలలోకి ఎంటర్ అయిందో, వర్షం పడడం స్టార్ట్ అయిందో, వర్ష ఋతువు వచ్చిందో, అప్పుడు ప్రతి క్షణం కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రకృతి తన రూపాన్ని రకరకాలుగా మారుస్తూ ఉంది. బార్ బార్ పరివర్తిత్ హోతా జా రహా హై. సో మళ్ళీ మళ్ళీ అంటే అక్కడ క్లైమేట్ ఎలా చేంజ్ అవుతుంది, ఆ ప్రకృతి అనేది వర్ష ఋతువులో అంటే ఒక్కొక్కసారిగా ఎండ రావడము, ఒక్కసారిగా వాన రావడము, ఒకసారి మొత్తం నార్మల్గా అనిపించడము. సో ఇలాగా రకరకాలుగా అనుక్షణం మారుతూ ఉన్నటువంటి ప్రకృతి దర్శనమిస్తుంది మనకి వర్ష ఋతువు వచ్చిన తర్వాత. ఈ పర్వత ప్రాంతాలలో ప్రతి క్షణం మారుతున్నటువంటి ప్రకృతిని మనం చూడొచ్చు. మేఖలాకార్ పర్వత్ అపార్ అప్నే సహస్ర దృగ్ సుమన్ ఫాడ్. అవలోక్ రహా హై బార్ బార్ नीचे जल में निज महाकार. చూడండి, మేఖలాकार पर्वत अपार. మేఖలాकार, మేఖలాकार का अर्थ होता है करधनी के आकारी पहाड़ की ढाल. సో మేఖలాकार पर्वत, పర్వతాల యొక్క ఆకారాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. మేఖలాकार అంటే ఏంటి అంటే కర్ధని. కర్ధని అంటే ఏంటి అంటే కమర్ మే జో ఆభూషణ్ పెహనా జాతా హై, మనం నడుముకి ధరించేటువంటి నగ అంటే మనము తెలుగులో వడ్డానం అంటాం కదా. సో అలాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అట్లాగా మనకి వడ్డానాలు ఉంటాయి కదా, నడుముకి మనం అలంకరించుకుంటాం కదా. సో అలాగా డిఫరెంట్ షేప్స్లో రకరకాలైనటువంటి ఆకారాలలో పర్వతాలు కనిపిస్తూ ఉన్నాయి. పర్వతాలు ఎలా ఉంటాయి, ఒక పర్టికులర్ షేప్లో ఒకేలాగా అన్నీ కనిపించవు కదా మనకి. సో కొన్ని ఒక్కొక్కలాగా ఉంటాయి, ఒక్కొక్క హైట్లో ఉంటాయి, ఒక్కొక్క షేప్లో ఉంటాయి. సో అలాగా गोलाकृति में कमर बांध के रूप में पहाड़ की ढालें दिखाई दे रही है. अपने सहस्र दृग सुमन फाड़.
చూడండి ఈ పర్వతాలు ఏం చూస్తున్నాయట, వేటితో చూస్తున్నాయట, సహస్ర. సహస్ర का अर्थ होता है हजार. हजार. दृग सुमन. सुमन का अर्थ होता है फूल, पुष्प. दृग. दृग అంటే కళ్ళు, అంటే పుష్పాల వంటి కళ్ళు, పువ్వుల లాంటి కళ్ళు వేసుకొని 1000 కళ్ళని ఆ పర్వతాలు తనకున్నటువంటి పుష్పాల లాంటి ఆ కళ్ళు 1000 కళ్ళు పెట్టుకొని ఆ కళ్ళుతో చూస్తున్నాయట. ఏం చూస్తున్నాయి, అవలోక్ రహా హై బార్ బార్ नीचे जल में निज महाकार. अवलोक. अवलोक का अर्थ है देखना. तो पर्वत अपने 1000 आंखों को लेकर, पुष्प रूपी आंखों को लेकर क्या देख रहा है, बार बार किसको देख रहा है, नीचे जल में निज महाकार. नीचे जल में देख रहा है. निज महाकार. निज. निज का अर्थ होता है अपना, తన సొంత ఆకారాన్ని. అంటే ఇక్కడ పర్వతాలు తన 1000 కళ్ళని, పువ్వుల వంటి తన 1000 కళ్ళతో అలా చూస్తూ మళ్ళీ మళ్ళీ కిందకి చూస్తోందట. కింద చూస్తూ ఏం చూస్తోంది, తన ఆకారాన్ని, తన పెద్ద ఆకారాన్ని, ఆ పర్వతాన్ని కింద చూస్తుంది. కింద ఎక్కడ కనిపిస్తుంది, జిస్కే చరణో మే పలా తాల్ దర్పణ సా ఫైలా హే విశాల్. జిస్కే చరణో మే పలా తాల్. తాల్ కా అర్థ హోతా హై తాలాబ్. జిస్కే కిస్కే చరణో మే, ఎవరి కాళ్ళ దగ్గర, పర్వతాల కాళ్ళ దగ్గర. అంటే పర్వతాల కింద ఉన్నటువంటి ఒక చెరువు, విశాలమైనటువంటి చెరువు, ఆ నీళ్లలో తన ఆకారాన్ని చూసుకుంటోంది ఆ పర్వతము. దర్పణ సా ఫైలా హే విశాల్. సో ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లు ఎలా ఉన్నాయి అంటే దర్పణ్. దర్పణ్ కా అర్థ హోతా హై ఆయినా, అద్దము. సో ఆ చెరువులో ఉన్నటువంటి ఆ నీళ్లు ఎలా ఉన్నాయి అంటే ఒక పెద్ద అద్దం లాగా వ్యాపించి ఉందనమాట, ఒక పెద్ద మిర్రర్ లాగా అనమాట. అంటే రిఫ్లెక్షన్ కనిపిస్తోంది. ఆ కొండలు, ఆ పర్వతాలు అలా తొంగి చూసుకుంటున్నట్టుగా కవి ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. సో వర్షం పడడం వల్ల నిండిపోయినటువంటి ఆ చెరువులన్నీ కూడా ఒక అద్దంలాగా ఉన్నాయి. వాటిలో తమ రిఫ్లెక్షన్ని చూసుకుంటున్నాయి. తమ ప్రతిబింబాన్ని ఈ పర్వతాలు పువ్వుల్లాంటి 1000 కళ్ళని పెట్టుకొని మళ్ళీ 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 తమ రూపాలని చూసుకుంటున్నాయి పర్వతాలు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే చూడండి ఇక్కడ కవి ఇక్కడ ఏం వర్ణిస్తున్నారు ఈ లైన్స్లో, పర్వతాల ఒక యొక్క వర్ణన ఎలా ఉంది అంటే సజీవంగా వర్ణిస్తున్నారు. పర్వతాలు ఏంటి, నిర్జీవులు. అంటే ప్రాణం ఉంటుందా పర్వతాలకి, కొండలకి ప్రాణం ఉండదు కదా. కానీ ఒకవేళ ప్రాణం ఉన్నట్లయితే అవి తనని తాను ఎలా చూసుకుంటూ మురిసిపోతాయి, వాటి కళ్ళున్నట్లయితే ఎలా చూసుకుంటాయి అని చెప్పేసి ఇక్కడ पर्वतों का सजीव वर्णन कर रहे हैं कवि यहाँ पर। नेक्स्ट, गिरी का गौरव गाकर झरझर मद में नस नस उत्तेजित कर, मोती की लड़ियों से सुंदर झरते हैं झाग भरे निर्झर। गिरिवर के उर से उठ उठ कर उच्चाकांक्षाओं से तरुवर है झांक रहे नीरव नभ पर, अनिमेष अटल कुछ चिंता पर। చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, గిరి, గిరి అంటే ఏంటి, కొండ, పహాడ్. గిరి అని దేని పిలుస్తాం మనము, కొండల్ని పిలుస్తాం. పహాడ్ होता है इसका अर्थ। और मद, मद का अर्थ होता है मस्ती, मस्ती। गिरी का गौरव गाकर झरझर मद में नस नस उत्तेजित कर। ఇక్కడ ఏం చెప్తున్నారు, కొండలు తమ అంటే కొండల యొక్క ఆ పర్వతాల యొక్క గౌరవాన్ని, దాని గొప్పతనాన్ని, ఇక్కడ పారేటువంటి ప్రతి ఒక్క జలపాతము కూడా ఝర్ఝర్ అంటూ సౌండ్ చేసుకుంటూ ఎంతో గొప్పగా మస్తీమే उत्तेजित होकर गा रहे हैं। उत्तेजित होकर इन पहाड़ों की ऊंचाइयों के बारे में, इन पहाड़ों की विशेषताओं के बारे में गा रहे हैं। సో అలాగా ఇక్కడ పారేటువంటి ప్రతి జలపాతంలోని అణువు కూడా, దాని నరనరాల్లో కూడా ఈ పర్వతాల యొక్క గొప్పతనాన్ని అవి పాడుతూ వినిపిస్తూ ఉన్నాయి. మోతీకి లడియోన్ సే సుందర్ ఝర్తే హై ఝాగ్ భరే నిర్ఝర్. ఇక్కడ చూడండి, ఝర్తే, ఝర్తే, ఝర్నా అంటే ఏంటి, బెహనా, అవి ప్రవహించడం అన్నమాట. ఝాగ్, ఝాగ్ కా అర్థ హోతా హై ఫేన్. అంటే ఏంటి అంటే ఝాగ్ అంటే మనము నురగా అని చెప్పుకోవచ్చు.
సో బాగా హైట్ ప్లేసెస్ నుంచి జలపాతాలు వాటర్ ఫౌంటైన్స్ పడుతూ ఉంటాయి కదా, సో అవి బాగా ఫ్లో మంచి ఫోర్స్గా పడేటప్పుడు మనం దూరం నుంచి చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, నురగలాగా కనిపిస్తుంది, పాల నురగలాగా తెల్లగా. సో అది నురగ కాదు, కానీ మనకి చూడ్డానికి ఒక నురగలాగే కనిపిస్తుంది, అవునా కాదా? సో పైనుంచి కిందకి ఆ వాటర్ ఆ ఫోర్స్లో పడుతూ ఉంటే తెల్లటి ముత్యాల వరుసలు కిందకి రాలుతున్నట్లుగా, సో ఆ నురగలోని ప్రతి బిందువు కూడా ఒక్కొక్క ముత్యంలాగా, సో అలా కనిపిస్తోంది అని చెప్పేసి కవి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడనమాట. गिरिवर के उर से उठ उठ कर उच्चाकांक्षाओं से तरुवर है झांक रहे नीरव नभ पर अनिमेष अटल कुछ चिंता पर. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, గిరివరకే ఉరుసే, గిరికే ఉరుసే, గిరి పహాడ్ అని చెప్పుకున్నాం కదా, ఉర్ అంటే ఏంటి దాని అర్థము, హృదయము అని. అంటే ఈ కొండ యొక్క హృదయంలో నుంచి పైకి లేచినటువంటి, పైకి లేవాలి అనుకుంటున్నటువంటి ఉచ్చాకాంక్ష ఓన్సే తరువర్. తరు అంటే ఏంటి, తరు అంటే వృక్షాలు అని, ట్రీస్. ఉచ్చాకాంక్ష అంటే ఏంటి, ఊంచా ఉట్నేకి ఇచ్ఛా రఖనా, కామ్నా రఖనా, పైకి లేవాలి అన్నటువంటి కోరిక కలిగి ఉండడం అనమాట. అయితే ఈ కొండ పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి చెట్లు, ఇక్కడ కొండల పైన మొలిచినటువంటి పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి కదా, సో వాటి గురించి చెప్తున్నారనమాట. అవేం చేస్తున్నాయి, కొండ హృదయాల్లో నుంచి పైకి వచ్చినటువంటి ఆ చెట్లు ఇంకా పైకి ఎదగాలి అని కోరుకుంటూ ఉన్నాయి, ఇంకా పైకి రావాలి అని కోరుకుంటూ తపన పడుతూ ఉన్నాయన్నమాట. హే ఝాంక్ రహే నీరవ్ నభ్ పర్ అనిమేష్ అటల్ కుచ్ చింతా పర్. హే ఝాంక్ రహే నీరవ్ నభ్. నీరవ్ నభ్ అంటే ఏంటి, శాంత్ ఆకాశ్. నీరవ్ శాంత్, నభ్ అంటే ఆకాశం అనమాట. అంటే శాంతంగా చూస్తున్నటువంటి ఆ ఆకాశాన్ని తదేకంగా చూస్తున్నాయన్నమాట ఈ చెట్లన్నీ కూడా. అనిమేష్ మతలబ్ ఏక్ టక్. సో అలా చూస్తూ ఉన్నాయన్నమాట ఈ చెట్లన్నీ కూడా, ఆ ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయి. కిసి చింతా మే డూబే హుయే హై. वे क्या चाहते हैं, सारे वृक्ष ऊंचा उठना चाहते हैं और भी ऊंचा जाना चाहते हैं. निरंतर उच्च उठने की प्रेरणा, ऊंचा उठने की प्रेरणा दे रहे हैं. సో అవి నిరంతరం కూడా మేము ఇంకా ఎదగాలి, ఇంకా పైకి రావాలి అని చెప్పి కోరుకుంటూ అలా శాంతంగా ఉన్నటువంటి ఆకాశాన్ని తదేకంగా చూస్తూ ఉన్నాయట. ఉడగయా అచానక్ లో భూధర్ ఫడ్కా అపార్ పారద్ కే పర్. చూడండి, సో ఇక్కడ మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ లైన్స్లో దేని గురించి చెప్పారు కవి, ఝరణోంకి సుందరతాకే బారేమే వర్ణన్ కియా హై. సో ఇప్పుడు ఇక్కడ అంతా కూడా ఆ కొండ ప్రాంతాలు, ఆ పర్వతాల మీదుగా వచ్చి ప్రవహించేటువంటి జలపాతాల యొక్క అందాన్ని గురించి, వాటి సౌందర్యాన్ని గురించి వివరించారు. నెక్స్ట్, ఉడగయా అచానక్ లో భూధర్ ఫడ్కా అపార్ పారద్ కే పర్. रवशेष रह गए है निर्झर है टूट पड़ा भू पर अंबर. धस गए धरा में सभय शाल उठ रहा धुआं जल गया ताल. यो जलदियान में विचर विचर था इंद्र खेलता इंद्रजाल. ఇక్కడ ఏం చెప్తున్నారు, భూధర్. భూధర్ అంటే ఏంటి, భూ అంటే ఇక్కడ భూ అంటే ఏంటి, ధారణ కర్నా. धर मतलब धरती, जो धरती धारण करा हुआ है मतलब పహాడ్. భూధర్ అంటే ఏంటి, ఇక్కడ కొండ అని, అంటే భూమిపై ఉన్నటువంటి ఆ కొండల గురించి చెప్తున్నారు. ఉడగయా అచానక్ లో భూధర్ ఫడ్కా అపార్ పారద్ కే పర్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫడక్నా ఫడకా అపార్ పారద్ కే పర్. పారద్ కే పర్, పర్ అంటే పారే కే సమాన్ ధవల్. అంటే మనకి బాగా వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే ఒకలాంటి మసకగా కనిపిస్తుంది, ఒక బ్లర్గా వస్తుంది అనమాట. ప్రకృతి అంతా ఎలా అయిపోతుందంటే ఒక మంచులాగా, ఒక తెర మంచులాగా వస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఎదురుగా ఉన్నటువంటి ఆ పర్వతాలు, కొండలు ఇవన్నీ కూడా కనిపించవు. సో అలాంటి క్లైమేట్లో ఏమవుతుంది అంటే ఇవన్నీ కనిపించవు, అమాంతం ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి, ఎక్కడ మాయమైపోయాయి సడన్గా. అచానక్ किधर चले गए ये सारे पर्वत पहाड़, कहाँ चले गए, पार के पास नहीं है. रवशेष रह गए हैं निर्झर है टूट पड़ा भू पर अंबर. रवशेष रह गए हैं. रवशेष रह जाना मतलब क्या है
केवल आवाज रह गया है। జలపాతాలు పడుతున్నటువంటి శబ్దం అయితే వినిపిస్తుంది కానీ ఆ కొండలు కనిపించడం లేదు, అవన్నీ కూడా మాయమైపోయాయి. కేవలం ఆ శబ్దం మాత్రమే వినిపిస్తుంది, ఆ శబ్దం మాత్రమే ఉండిపోయింది. హై టూట్ పడా భూపర్ అంబర్. అంబర్ అంటే ఏంటి? ఆకాశము. ఆకాశము అమాంతము నేల మీదకి పడిపోయిందా? అలాంటి కుండపోత వర్షం పడుతున్నప్పుడు కేవలం వినిపిస్తోంది కానీ ఆ కొండలు కనిపించటం లేదు. జలపాతం సౌండ్ వినిపిస్తుంది, కొండలు ఎక్కడ మాయమైపోయాయి? ధస్ గయే ధరా మే సభే छाल उठ रहा धुआं जल गया ताल यों जलदियान में विचर विचर था इंद्र खेलता इंद्रजाल. ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంకా? धस गए धरा में सभय शाल. सभय मतलब भय से, భయ సే షాల్. షాల్ అంటే ఏంటి అంటే ఒక వృక్షం యొక్క పేరు అనమాట, ఒక ట్రీ యొక్క నేమ్. తో షాల్ కే పేడ్ డర్కే మారే. ఈ షాల్ అనేటువంటి ఈ వృక్షాలు భయంతో భూమిలోకి చొచ్చుకుపోయాయేమో, భూమిలో అమాంతం కలిసిపోయాయేమో భయంతో. అలాంటి వర్షాన్ని చూసి, ఇంత భయంకరమైనటువంటి ఈ వర్షాన్ని చూసి, ఈ ప్రకృతిని చూసి అమాంతం ఆ చెట్లు కూడా భూమిలో కుంగిపోయాయేమో. ఉఠ్ రహా ధువా జల్ గయా తాల్. ఇంకా ఏమనిపిస్తోంది? జల్ గయా తాల్ ఉఠ్ రహా ధువా. తాల్, తాల్ అంటే ఇందాకేం చెప్పుకున్నాం మనం? तालाब. तालाब में जैसे कि आग लग गई हो, ऐसा धुआं लग रहा, धुआं उठ रहा है. वो धुआं होने के कारण ऐसा लग रहा है जैसे तालाब में आग लग गया हो. సో ఎలా అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక రకమైనటువంటి ఆ బ్లర్నెస్ ఏదైతే ఉందో, ఆ మంచులాగా కనపడకుండా పోవడం, ఒక పొగలాగా ఆ చెరువుల నుండి, ఆ వాటర్ నుండి ఒక పొగలాగా లేస్తోందనమాట. ఎలా ఉందంటే ఆ చెరువులో పెద్ద మంట వ్యాపించిందేమో, ఆ మంటలు వ్యాపించడం వల్ల నలువైపులా పొగలు కమ్ముకున్నాయేమో, ఆ పొగలలో ఈ కొండలు కనిపించకుండా మాయమైపోయినట్టున్నాయి, చెట్లు కనపడడం మానేశాయి. యూं जलद यान में विचर विचर था इंद्र खेलता इंद्रजाल. तो ऐसे मौसम में, इलांटी वातावरणंलो कैसा लग रहा है? ऐसा लग रहा है कि इंद्र भी अपना बादल रूपी विमान लेकर जलदयान. जलदयान అంటే ఏంటి? సో జలదియాన్ అంటే బాదల్ రూపీ విమాన్ అంటే మేఘాల లాంటి ఒక విమానంలో ఇంద్రుడు షికారుకు వచ్చాడేమో, తను తన మ్యాజిక్ని ప్రదర్శిస్తున్నాడేమో. ఇంద్రజాల్ ఖేల్ రహా హై. ఇంద్ర అప్నా ఖేల్ దిఖాతా హువా ఘూమ్ రహా హై. ఇంద్రుడు తన మేఘాల్లాంటి విమానాల్లో వచ్చి అలా షికారు తిరుగుతూ తన గమ్మత్తుని, తన మ్యాజిక్ని, తన ఇంద్రజాలాన్ని ఇక్కడ చూపిస్తున్నాడేమో. అలా మారిపోయింది క్లైమేట్ అంతా కూడా. तो बारिश के कारण प्रकृति के जो बदलाव होते हैं उनके बारे में कवि बता रहे हैं. సో బాగా వర్షం పడ్డప్పుడు ఆ ప్రకృతిలో వచ్చేటువంటి మార్పుల గురించి ఇక్కడ చెప్తున్నారు. तो ऐसा भयानक रूप भी दिखाई देता है कभी कभी. సో ఇలాంటి భయంకరమైనటువంటి దృశ్యాన్ని కూడా మనం కొన్నిసార్లు చూస్తాము వర్షం పడ్డప్పుడు. ఎప్పుడు మనం అందమైన దృశ్యాలనే కాదు, కొన్ని భయంకరమైనటువంటి దృశ్యాలని కూడా చూస్తాము. ఒక్కసారిగా ఏమీ కనిపించకపోవడము. ऐसा लग रहा था जैसे धरती के अंदर पेड़ सारे धंस गए हैं, पहाड़ ना जाने कहाँ चले गए हैं, तालाब में जैसे आग लग गई है. तो ऐसा लग रहा था कि मौसम में इंद्रजाल हो रहा है. इंद्र जो है, इंद्र जो खेल दिखा रहा है, अपने विमान में सैर पर आकर एक खेल दिखाई दे रहा है. సో ఎలా అనిపిస్తుంది? భయంకరమైనటువంటి వాతావరణం, కొండలు కనిపించట్లేదు, కేవలం శబ్దం మాత్రం వినపడుతోంది, ఆకాశమే విరిగి కింద పడ్డట్టుగా కుండపోత వర్షం కురుస్తోంది. అలాగే చెట్లన్నీ భయంతో భూమిలోకి చొచ్చుకుపోయాయేమో, ఉన్నటువంటి చెరువులో మంటలు వ్యాపించి పొగలు కమ్ముకున్నాయేమో. ఇంత భయంకరమైనటువంటి ఈ వాతావరణం ఎలా అనిపిస్తుందంటే, మేఘాలపైన ఇంద్రుడు అలా ప్రయాణిస్తూ తన ఇంద్రజాలాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లుగా కనిపిస్తోంది అని చెప్పేసి కవి ఈ విధంగా కొండ ప్రాంతాలలో వర్ష ఋతువు వచ్చినప్పుడు ఉండేటువంటి వాతావరణాన్ని ఇలా వర్ణించాడనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక లెసన్ ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ.